దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదాని ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. M&M, భారత్ ఎయిర్టెల్, విప్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సరే, ఏంటి ఇవాళ మార్కెట్ ప్రారంభం చూస్తా ఉంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది, అలాగే ఏ అంశాలు ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయంటారు? మార్కెట్స్ గత 8 సెషన్స్ నుంచి ఈ రోజుతో కలుపుకుంటే 9 సెషన్స్ నుంచి నెగిటివ్ గా ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ 8 నెగిటివ్ క్లోజింగ్స్ తర్వాత ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక దశలో 200 పాయింట్స్ మైనస్ లో ట్రేడ్ అయ్యి ప్రస్తుతానికి కొంత రికవరీ కనిపించింది. ప్రస్తుతం ఒక 20 పాయింట్స్ నెగిటివ్ గా నిఫ్టీ ట్రేడ్ అవడం గమనిస్తున్నాము. మొత్తం మీద రీజన్స్ సేమ్ అండి. అంటే రీజన్స్ పెద్దగా మార్పులు లేవు. ట్రంప్ టారిఫ్ విధానాలు, అట్లాగే రూపీ బలహీనపడటం, FII సెల్లింగ్, ఇవే అంశాలు మార్కెట్ ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయండి. సో వీక్ ఎర్నింగ్స్ కూడా అంటే దాదాపుగా గతంలో వచ్చే రిజల్ట్స్ కంపేర్ చేసినప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ ఈసారి బాగా అంటే 39% to 40% రిజల్ట్స్ మాత్రమే బాగుండటం కొంచెము అది కూడా ఆందోళనగా మార్కెట్ లో ఆందోళన కలిగించింది. సో మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ చూసినప్పుడు మార్కెట్స్ వీక్ గా ట్రేడ్ అయ్యాయి. కానీ 8 days నాన్ స్టాప్ గా పడటం అనేది జనరల్ గా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒక 2015 నుంచి డేటా తీసుకున్నప్పుడు కేవలం 4-5 సందర్భాల్లోనే ఇలా జరిగింది. కాబట్టి ఎనీ టైం మార్కెట్ లో ఒక రివర్సల్ లేదా ఒక భారీ పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందండి. ఏదేమైనప్పటికీ మార్కెట్స్ ఈ వీక్నెస్ లో ఎక్కువగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగా సఫర్ అయినాయి. మేజర్ ఇండస్ట్రీస్ ఈ షార్ప్ ఫాల్ లో దాదాపుగా 4% నష్టపోవడం మనం చూసాము. సో అట్లీస్ట్ సగమైన రికవర్ అవుతుందేమో రాబోయే కొద్ది రోజుల్లో అని కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇక్కడ నుంచి కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఈదర రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ నా దగ్గర సింకు గోల్డ్ వచ్చేసి 280 రూపాయలు ఉన్నాయి సార్. అంటే IPO అప్పుడు కొనుక్కున్నాను సార్. అవి ఈ టైంలో బయింగ్ చేసుకోమంటారా లేదంటే అమ్మేసుకోమంటారా? అదేవిధంగా వచ్చేసి ఓరియంట్ టెక్నాలజీ సార్, ఇది లాంగ్ టర్మ్ కి బై చేసుకోవచ్చా అంతే. ఫస్ట్ కంపెనీ ఏమన్నారండి? కంపెనీ పేరు వినిపించలేదు. సింకు గోల్డ్ సార్, IPO అప్పుడు తీసుకున్నాను సార్. సెన్కో గోల్డ్. ఓకే అండి. సెన్కో గోల్డ్ 500 చేంజ్ లో మీరు తీసుకున్నారు. ప్రస్తుతం 317 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా షార్ప్ ఫాల్ ఈ స్టాక్ లో చూసాము. మెయిన్ రిజల్ట్స్ కొంత ఇబ్బంది పెట్టాయి. రిజల్ట్స్ అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాలేదు. సో వీక్ రిజల్ట్స్ తో ఈ స్టాక్ షార్ప్ గా ఫాల్ అవడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం 316 ఉందండి. సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఇనిషియల్ గా ఎప్పుడైతే లిస్ట్ అయిందో ఆ లిస్టింగ్ ప్రైస్ దాకా రావడం చూస్తున్నాము. సో గోల్డ్ ప్రైసెస్ డిపెండ్ చేసుకొని స్టాక్ కొంచెం వాలటిలిటీ పెరిగే ఛాన్స్ ఉందండి. రీసెంట్ గా లాస్ట్ 2 సెషన్స్ లో సైమల్టేనియస్ గోల్డ్ కూడా తగ్గడం కూడా కొంత కారణం కావచ్చు. కాబట్టి కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయండి. లేదా మీకు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అయితే ఇబ్బంది లేదు. షార్ట్ టర్మ్ కోసం అయితే ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక 275 కూడా తగ్గుతూ ఉంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. తర్వాత రెండో స్టాక్ ఓరియంట్ టెక్నాలజీస్ కూడా సిమిలర్ పాతే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇనిషియల్ గా IPO తర్వాత వచ్చిన గెయిన్స్ అన్ని స్టాక్ కోల్పోవడం జరిగింది 325. సో ఇవన్నీ కూడా కొంచెం లాంగ్ టర్మ్ అంటే కొంచెం అట్లీస్ట్ 3 to 4 quarters ఇంకా రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఈ స్టాక్ ని కొంచెం పేషెన్స్ తో హోల్డ్ చేయాలని చెప్తాను. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి. రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. లాంగ్ హోల్డింగ్ కు టాటా పవర్, యునైటెడ్ యూనివర్సల్ కేబుల్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ఈ 3 ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? లాంగ్ కు టాటా పవర్, యూనివర్సల్ కేబుల్, హిందుస్థాన్ ఏరోనాటికల్. ఓకే అండి. టాటా పవర్ లాంగ్ టర్మ్ కోసం చిన్నగా అక్యుములేషన్ మొదలు పెట్టచ్చండి. రీసెంట్ గా లాస్ట్ 1 month నుంచి ఒక జోన్ లో ట్రేడ్ అవుతుంది. అప్పర్ సైడ్ 370, లోవర్ సైడ్ వచ్చి 340 ఆ జోన్ లో. ప్రస్తుతం కొంచెం కింద ఉంది, 335 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. ఇక్కడ కొంత స్టాక్ అక్యుములేషన్ మొదలు పెట్టచ్చు. లాంగ్ టర్మ్ కి బాగా ఉండే అవకాశం ఉంది.
కాబట్టి స్టార్ట్ అక్యుములేటింగ్ అని చెప్తానండి ఈ ప్రైస్ పాయింట్ దగ్గర. అంటే స్టాక్ పెరిగే కొద్దీ యాడ్ చేయండి, తగ్గే ఇన్ కేస్ ఇంకొంచెం కరెక్షన్ ఉన్నట్లయితే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపమని చెప్తాను. మళ్ళీ ఇప్పుడు రిఫరెన్స్ ప్రైస్ కి ఇప్పుడు పెట్టుకొని ఇక్కడ నుంచి పెరుగుతుంటే కొనండి. తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వచ్చేటప్పటికి 3, 4, 5, 6 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం రిజల్ట్స్ బాగానే ఉన్నాయి ఈ స్టాక్ కి. లాస్ట్ 5 quarters నుంచి రిజల్ట్స్ బాగున్నాయి. డివిడెండ్ కూడా టైమ్లీ డివిడెండ్ ఇస్తున్నారు. అయినప్పటికీ స్టాక్ లో కొంత కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. సో ఓవరాల్ వీక్నెస్ ఈ స్టాక్ లో కనిపిస్తూ ఉందండి. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టాలి అంటే కొంచెము ఒక రివర్సల్ మొదలైన తర్వాత స్టార్ట్ చేయండి. అరౌండ్ 3,800 క్రాస్ అయిన తర్వాత మొదలు పెట్టండి. ప్రస్తుతానికైతే కొంచెం ఓవరాల్ మార్కెట్ ప్రకారం ట్రెండ్ లో వీక్నెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ అది విప్రో అండి, నా దగ్గర 340 షేర్స్ ఉన్నాయి. బ్యాలెన్స్డ్ గా ఉంది, పెద్ద ప్లస్ లేదు. కాకపోతే ఒక 3 years నుంచి హోల్డ్ చేస్తున్నాను. సో ప్రైస్ ఎంతలో కొన్నారండి? ప్రైస్ 3 years అంటున్నారు. ప్రజెంట్ నేను కొన్నప్పుడు 693 కొన్నానండి హైయెస్ట్ ప్రైస్. తర్వాత అది యావరేజ్ చేసుకుంటా ప్లస్ బోనస్ ఇచ్చారు. అదేనండి, ఓకే. అంటే మోరల్ లెస్ మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉన్నట్టుంది స్ప్లిట్ తర్వాత, బోనస్ తర్వాత. 300 అదే అండి, అవును. ఇప్పుడు 304 దగ్గర విప్రో ట్రేడ్ అవుతుందండి. మీరు ఈ స్టాక్ లో చూస్తే షార్ప్ ఫాల్, మీరు కొన్న తర్వాత బాగా ఫాల్ అయింది, 178 దాకా వెళ్ళింది. అంటే ఇప్పుడు అడ్జస్టెడ్ ప్రైసెస్ ప్రకారం చెప్తున్నాను. సో అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ కనిపించిందండి. ఆల్మోస్ట్ మీకు 100% ర్యాలీ స్టాక్ ఇచ్చింది అక్కడ నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ర్యాలీస్ జరిపే ఛాన్స్ ఉంది. కొంచెం పేషెన్స్ గా మీరు 3 years నుంచి హోల్డ్ చేస్తున్నారు. అట్లాగే ఇంకా రాబోయే 1 or 2 years కానీ హోల్డ్ చేసినట్లయితే ఈ స్టాక్ మళ్ళీ ఆల్ టైమ్ హై అవన్నీ క్రాస్ అయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయండి. అట్లీస్ట్ 2 years హోల్డ్ చేయండి, మీరు మంచి ప్రైస్ ఈ స్టాక్ లో చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ కీర్తి కృష్ణ చేస్తున్నారు. కీర్తి కృష్ణ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడున్న పాలింగ్ లో హెచ్సిజి ఒకటేమో బయోకాన్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చాను 2 years కి. బయోకాన్ ఒకటి, ఇంకోటి పీసీబీఎల్ అండి. కాదండి, హెచ్సిజి హెల్త్ కేర్ గ్లోబల్. హెల్త్ కేర్ గ్లోబల్ ఒకటి ఉన్నాయి, బయోకాన్. ఈ రెండు ఈ లాంగ్ టర్మ్ కోసం 2 years కూడా తీసుకోవచ్చా ఈ రేట్ లో? ఓకే అండి. సో బయోకాన్ అయితే మనకి పర్ఫార్మెన్స్ కనిపించలేదు. రీసెంట్ మంచి స్పెక్టాక్యులర్ ర్యాలీస్ మనకి ఫార్మాలో వచ్చింది, అట్లాగే ఓవరాల్ ఇండెక్స్ లెవెల్లో కూడా వచ్చింది. కానీ ఇప్పటి నుంచి ఛాన్సెస్ ఉన్నాయండి అంటే ఈ స్టాక్స్ పెరగడానికి. సో బయోకాన్ ప్రస్తుతము 346 దగ్గర ఉంది. మీరు 2 years అండ్ అబోవ్ హోల్డింగ్ ఉంచుకోదలుచుకుంటే ఈ స్టాక్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. అలాగే హెల్త్ కేర్ గ్లోబల్ కనుక చూస్తే స్టడీగా పెరుగుతుందండి. రీసెంట్ గా ఫాల్ లో కూడా అంటే మిగతా స్టాక్స్ లాగా పెద్దగా అంటే షార్ప్ ఫాల్స్ అనేది రాలేదు, అంటే మోడరేట్ గా కొంచెం పడింది. రీసెంట్ గా హై కూడా 560 వచ్చిన తర్వాత ప్రస్తుతం 492 దగ్గర ట్రేడ్ అవుతుంది. 2 years ప్లస్ టైం ఫ్రేమ్ కి ఈ స్టాక్ ను కూడా హోల్డ్ చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ అంటే బై కూడా చేయొచ్చు ఫ్రెష్ గా. నెక్స్ట్ కాలర్ విజయభాస్కర్ రెడ్డి చేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నేను నాకు ఫార్మా 15,000 చొప్పున 2,000 షేర్లు తీసుకున్నా అండి. అది చాలా లాస్ లో ఉన్నా, అది ఉంచుకోమంటారా లేకుంటే వేరే ఫార్మాలో చుట్టూ కమ్మంటారా? నాట్కో ఫార్మాలో రీసెంట్ గా వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా అంటే వీక్ గా వచ్చాయండి. జనరల్ గా డిసెంబర్ క్వార్టర్ ఎప్పుడు కూడా నాట్కో ఫార్మా డల్ రిజల్ట్స్ ఉంటాయి, కానీ ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ వీక్నెస్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లో కనిపించింది. జనరల్ గా ఈ రియాక్షన్ అనేది అంటే బ్యాడ్ టైంలో వచ్చింది. టైమింగ్ ఏమైందంటే కరెక్ట్ గా మార్కెట్స్ ఫాలో అవుతున్న టైంలో బ్యాడ్ రిజల్ట్స్ రావడంతో చాలా సివియర్ గా పడిపోవడం జరిగింది. ఇప్పుడు పానిక్ అయిపోయి అమ్ముకోవాల్సిన అవసరం లేదండి. అట్లీస్ట్ మీరు ఒక 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉంటే ఈ స్టాక్ మళ్ళీ రికవరీ అయ్యి చక్కగా వాల్యుయేషన్ కూడా ఉన్న కంపెనీ అండి. అన్నిటికంటే ఇప్పుడు ఫార్మా సెక్టర్ లో ఆ గ్రూప్ లో మనం చూస్తే ఆ సైజ్ కంపెనీస్ లో తక్కువ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. బిలో 10 PE రేషియోస్ లో ఈ స్టాక్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు పానిక్ అయితే తీయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే
ఈ స్టాక్ లో మళ్ళీ రికవరీస్ షార్ప్ గా కనిపిస్తాయి. ఫ్రీక్వెంట్ గా డివిడెండ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాలర్ రామచంద్రరావు చేస్తున్నారు పూణే నుంచి. రామచంద్రరావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్, డిక్సన్ టెక్నాలజీస్ ఎంట్రీ పాయింట్ చెప్పగలరా సార్? డిక్సన్ టెక్నో అండి. అవునండి, డిక్సన్ టెక్నాలజీస్. ఎంట్రీ పాయింట్, ఓకే. డిక్సన్ ఇప్పుడు 14,150 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈరోజు చూసినట్లయితే మీకు టెక్నికల్ గా 200 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది ఈ రోజునే. సో మల్టిపుల్ డబుల్ బాటమ్ ఫార్మేషన్, అట్లాగే మల్టిపుల్ సపోర్ట్స్ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర, వాళ్ళ లో పాయింట్ దగ్గర కనిపిస్తున్నాయి. కాబట్టి ఫ్రెష్ గా అడిషన్ చేసుకోదలుచుకున్న వాళ్ళు కొద్ది మొత్తంలో ఇక్కడ స్టార్ట్ చేయొచ్చండి, పెరిగే కొద్ది యాడ్ చేసుకోమని చెప్తాను. కాలర్ ఉన్నారు, నాగార్జున కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నాగార్జున గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర నేను 700 లో జెన్ టెక్నాలజీ హోల్డ్ చేస్తున్నాను. 1 year and above అయింది. అది 260 కూడా సెల్ చేయలేదు, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోలేకపోయాను. అది ఇప్పుడు లోయర్ సర్క్యూట్ లో ఉంది. అది హోల్డ్ చేయమంటారా, ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వమంటారా? అదొకటి. ఓరియంట్ టెక్నాలజీ ఒకటి, అది కూడా లోయర్ సర్క్యూట్స్ లో వస్తుంది. అది కూడా కొన్న ప్రైస్ దగ్గరే, అంటే ఒక 10% ప్రాఫిట్ లో ఉన్నది. అది కూడా ఏదైనా ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా? టెక్నికల్. ఓకే అండి, అంటే రీసెంట్ గా పెరిగిన స్టాక్స్ లో బాగా ఫాలో అయిన వాటిలో ఈ జెన్ టెక్ ఒకటి అండి. ఆల్మోస్ట్ మనకి 60% ఫాల్ చూస్తున్నాము హై నుంచి. తర్వాత రీసెంట్ రిజల్ట్స్ తర్వాత షార్ప్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ రోజు లోవర్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ జోన్ లో, అంటే అరౌండ్ 1000 రూపీస్ దగ్గర కొంత కన్సల్టేషన్ గతంలో కూడా జరిగిందండి. కాబట్టి మేబీ అక్కడ ఫాలో అవుతుందా, లేకపోతే ఇంకా ఫర్దర్ సర్క్యూట్స్ పడతాయి అనేది కాస్త క్లారిటీ లేదు. ఎందుకంటే మెయిన్ గా మార్కెట్స్ అండి, మార్కెట్స్ చాలా వరుసగా పడిపోవటము, అది రెలెంట్లెస్ గా పట్టడం కూడా ఈ స్టాక్స్ లో బాగా ప్రెషర్ వస్తుంది. కాబట్టి మీరు ఆల్రెడీ లక్కీగా కొంత ప్రాఫిట్ లో ఉన్నారు, కానీ మేజర్ ప్రాఫిట్స్ అంటే పేపర్ ప్రాఫిట్స్ బుక్ చేయలేకపోయారు. సో ప్రస్తుతం అయితే వీక్ కండిషన్ కనిపిస్తుందండి. ఒకసారి ఎగ్జిట్ అయిపోయి, అంటే ఇన్ కేసు ఒక లెవెల్ 1000 కూడా కట్ అవుతుంటే ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు జెన్ టెక్నాలజీ సంబంధించినంత వరకు. ఓరియంట్ అయితే కూడా సిమిలర్ అండి, అంటే 325 ఉంది. మేబీ ఫాల్ ఇక్కడ ఏమైనా ఆగచ్చేమో చూడండి, అంటే ప్రస్తుతం అయితే వీక్ సిచ్యువేషన్ లో ఉంది. నెక్స్ట్ కాలర్ హరి చేస్తున్నారు గుంతకల్ నుంచి. హరి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెల్కమ్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి సార్, అవి ఇంకా తీసుకొస్తే ఎట్లా సార్? కంపెనీ నేమ్ చెప్పండి ఒకసారి. వెల్కమ్ ట్రాన్స్ఫార్మర్. ఓల్డ్ టెంప్ అండి. అవును సార్, వెల్కమ్ ట్రాన్స్ఫార్మర్. ఓల్డ్ టెంప్ ట్రాన్స్ఫార్మర్ లాగా వినిపిస్తుంది, కరెక్టే అంటారా? అదే అడుగుతున్నా. అవును సార్, అదే సార్. ఓకే అండి. సో 6413 దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. అన్ని పవర్ సెక్టర్ లో కూడా చాలా, అంటే స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ చాలా సీరియస్ గా జరుగుతుంది. వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్ గతంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఇది. మల్టీ బ్యాగర్ అయిన స్టాక్, ఆల్మోస్ట్ 10 బ్యాగర్ ఇలా చూసాము లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో. అక్కడ నుంచి షార్ప్ ఫాల్ అనేది స్టాక్ లో చూస్తున్నాము. ఆల్మోస్ట్ 50-60% స్టాక్ ఎరోడ్ అయిపోయింది. ఫ్రెష్ గా మీరు బై చేయదలుచుకుంటే కొంచెం హయ్యర్ లెవెల్, అంటే కొంచెం దాటుతున్న పైకి వెళ్లే కొద్దీ అప్పుడు ప్లాన్ చేసుకోండి. 7500 అబోనే ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం అయితే వెయిట్ చేయమని చెప్తాను. కంపెనీ పరంగా, క్వాలిటీ పరంగా మంచి కంపెనీసే, కాకపోతే మార్కెట్ ప్రెషర్ ని తట్టుకోలేకపోతుంది. నెక్స్ట్ కలర్ రామాంజనేయులు చేస్తున్నారు. రామాంజనేయులు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ జిఎండిసిఎల్ షేరు 6 ఉన్నాయి సార్. జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అవి ఒక 300 షేర్లు తీసుకున్నాం సార్. ఇప్పుడు 30% లాస్ లో ఉన్నా. ఆర్వీఎల్ఐ కూడా సార్ 232 షేర్స్ తీసుకున్నా, లాస్ లో ఉన్నా సార్ బాగా. ఓకే, క్వశ్చన్ ఏంటంటే మీరు ఎగ్జిట్ అవ్వాలా, ఎలా? క్వశ్చన్ ఏంటంటే అవును సార్ హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? ఓకే, అంటే మీకు కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే హోల్డ్ చేయొచ్చండి. అంటే మరీ ఇమీడియట్ గా డబ్బులు అవసరాలు అట్లా ఉన్నట్లయితే ఎగ్జిట్ అయిపోండి. లేదు పర్వాలేదు, నేను హోల్డ్ చేయగలుగుతాను, 1 year 2 years అలా హోల్డ్ చేయగలుగుతాను అంటే ఈ స్టాక్స్ కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ స్టాక్స్ కోలుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అనే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.
నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు నల్గొండ నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. సార్ ఒక మూడు స్టాక్స్ గురించి నా దగ్గర ఉన్నాయి సార్. 3 SCPC 23.36 ఉన్నాయి సార్. 23 రూపీస్ 36 పైసా. ద్రోణాచార్య ఏమో 136 తీసుకున్నాను. తర్వాత స్విగ్గీనేమో 560 అని ఉన్నాను సార్. ఈ 3 స్టాక్స్ కొద్దిగా చెప్తారా సార్, మీరు సలహా చెప్తారా సార్ దయచేసి? ఫస్ట్ 2 స్టాక్స్ అండి STPC SCPC సార్. SCPC 23.36 ఉన్నా సార్. SCPC ఓకే అండి. ఇంకా మిగతా రెండో స్టాక్ స్విగ్గీ ద్రోణాచార్య సార్. ద్రోణాచార్య అవి ఓకే అండి. ఓకే, ఇప్పుడు స్విగ్గీ కనుక చూసినట్లయితే రీసెంట్ గా మనకి షార్ప్ ఫాల్ వచ్చింది. మెయిన్ గా ఈసాప్స్ అన్ని కూడా, అంటే ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ రిలీజ్ అవటం ఈ మంత్ లో, ఎంప్లాయీస్ కొంత పానిక్ సెల్లింగ్ జరపడం అవన్నీ మనం చూసాము. సో ఈ స్టాక్ షార్ప్ గా ఫాల్ అయింది. IPO లిస్టెడ్ ప్రైస్ కంటే కిందకు వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం 338 రూపాయల దగ్గర ఉందండి. కొంచెం లాంగ్ టర్మ్ లోనే ఈ స్టాక్స్ కోలుకునే ఛాన్స్ ఉందండి. అంటే ఈ న్యూ ఏజ్ స్టాక్స్ లో ఎట్లా పర్ఫామ్ చేస్తాయి ఏంటనేది మనకి ఇంకా అర్థం కావటం లేదు. ఎందుకంటే చాలా సివియర్ కాంపిటీషన్, అట్లాగే భవిష్యత్తులో పబ్లిక్ ట్రెండ్స్, అంటే పబ్లిక్ మూడ్స్ ట్రెండ్స్ ఎలా మారుతూ ఉంటాయి. ఈ స్టాక్లలో కంటిన్యూ ప్రాఫిటబిలిటీ ఇంకా లేదు, అంటే ఇంకా లాసుల్లో ఉన్నాయి కంపెనీలు. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన టైమే. ఇన్ కేసు ఈ స్టాక్ కనుక మళ్ళీ ఫర్దర్ గా 325 కూడా కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి. తర్వాత SCPC కనుక చూసినట్లయితే హై నుంచి షార్ప్ గా పడింది. ఆల్మోస్ట్ 33 రూపీస్ 33 రూపీస్ నుంచి ఇప్పుడు 14 రూపీస్ దగ్గరకు వచ్చింది. పెద్ద మ్యూటెడ్ రిజల్ట్స్ ఏ ఉన్నాయండి, అంటే పెద్దగా గొప్ప రిజల్ట్స్ ఏమి ఇవ్వటం లేదు ఈ స్టాక్. సో చూడండి, మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ కూడా కట్ అయిపోయినాయి. ఇప్పుడు 15 రూపీస్ 15.50 దగ్గర ఉండే సపోర్ట్స్ కూడా కట్ అయినాయి. కాబట్టి ఈ 2 స్టాక్స్ వీలైతే ఎగ్జిట్ అయిపోండి. పర్టికులర్ గా ఒక లెవెల్స్ పెట్టుకోండి. అంటే ఈ స్టాక్ అయితే 14 రూపీస్ కట్ అవుతుంటే, అట్లాగే ఇందా చెప్పుకున్నట్టు స్విగ్గీ అయితే 325 కట్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వండి. యా సార్, ఓవరాల్ గా ఏ సెక్టర్ లో బాగుందంటారు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో? సో సిచ్యువేషన్ చూస్తే అన్ని, అంటే జనవరి 1 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే అన్ని సెక్టార్స్ మైనస్ లో ఉన్నాయండి. అంటే ఇది అదేని కాకుండా ఆల్ సెక్టార్స్ మైనస్ లో ఉన్నాయి. కాకపోతే తక్కువ మైనస్ లో ఏమున్నాయని మనం ఆలోచిస్తే ప్రైవేట్ బ్యాంక్స్, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే నిఫ్టీ బ్యాంకింగ్ సెక్టరు, మెటల్ సెక్టరు, ఇవి లెస్ దాన్, అంటే IT సెక్టర్, ఇవన్నీ కూడా లెస్ దాన్ 5% ఫాల్ మాత్రమే గమనించాము. అట్లాగే హెవీ ఫాల్స్ వచ్చేటప్పటికి రియాలిటీలో ఉంది. పర్టికులర్ గా మిడ్ క్యాప్ సెక్టరు, మైక్రో క్యాప్స్, అట్లాగే కన్సూమర్ డ్యూరబుల్స్, అలాగే ఎనర్జీ, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, తర్వాత PSU బ్యాంక్స్, ఇవన్నీ కూడా మోర్ దాన్ 10% ఫాల్లో ఉన్నాయండి. అంటే ఈ స్టాక్స్ లో సివియర్ గా లాసెస్ ఉన్నాయి. అట్లాగే చాలా స్టాక్స్, న్యూ ఏజ్ స్టాక్స్, గతంలో మల్టీ బ్యాగర్ అన్న స్టాక్స్ అన్ని కూడా 40% 50% ఫాల్స్ కనిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా కొంత వరీసమ్ గా ఉంది సిచ్యువేషన్. కాకపోతే లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి కొన్ని స్టాక్స్ కోలుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి. రిజల్ట్స్ కూడా బేరేజ్ వేసుకోండి. అండి మీరు పర్టికులర్ మీరు హోల్డ్ చేసే స్టాక్స్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, ఇంప్రూవ్ అవుతుంటేనే హోల్డ్ చేయటం, లేదంటే ఏదైనా ప్రైస్ పెట్టుకొని కట్ చేసేయటం ప్లాన్ చేసుకోవడం బెటర్. యా నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. గురువు గారికి నమస్కారం. నమస్తే. రోజు అమ్ముతున్నారు. అలాగే అమెరికా తొందరపాటు నిర్ణయాలు వాళ్ళ మార్కెట్ రోజు పడిపోతుంది. జూన్ దాకా మార్కెట్ ఇలాగే ఉంటుంది. మార్కెట్ బాగా పడిపోయినా కానీ FIS మళ్ళీ రాదు, ముందుకు రాదని చెబుతున్నారండి. కొంచెం సలహా చెప్పవలసిందిగా కోరుతున్నాను. అంటే ఎగ్జాక్ట్ గా మనము వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతారు, అవన్నీ మనకి ఐడియా ఉండదండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి రూపీ వీక్నెస్ వల్ల, అంటే FIS అమ్మటం, రూపీ వీక్నెస్, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్అప్ అయి ఉన్నాయి. సో వాళ్ళు ఓవరాల్ రిటర్న్స్ కూడా వాళ్ళకి లెస్ దాన్ 5% 6% వస్తుంది. కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే 10 years టైంలో, అంటే వాళ్ళకి ఏమవుతుందంటే డాలర్స్ తీసుకొచ్చి వాటిని మళ్ళీ రూపీస్ లో మార్చుకొని స్టాక్స్ కొన్న తర్వాత స్టాక్స్ కొంత పెరిగినప్పటికీ మళ్ళీ ఈ రూపీ వీక్నెస్ వల్ల వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు తక్కువ రిటర్న్ వస్తుంది. దానివల్ల కొంతమంది, అందరూ కాదు, ఒక 10%
పోర్ట్ఫోలియో సైజులు, అంటే మొత్తం మన దగ్గర ఉన్న కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎఫ్ఐఎస్ లో ఒక 10%, 8 to 10% మాత్రమే ఎగ్జిట్ అవుతున్నారు. సో వాళ్ళు ఎగ్జిట్ అవడం వల్ల కూడా ఈ ప్యానిక్లు క్రియేట్ అవుతున్నాయి. ఎప్పుడు నెట్ బయర్స్ గా మారుతారనేది మనం చెప్పలేమండి. అంటే జూనా అని ఇతమితంగా ఏం చెప్పలేం. ఎనీ టైం రివర్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఒక డల్ గానే 1 year పాటు, ఒక 6 months పాటు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మార్కెట్ లో మనం చేయాల్సింది ఏంటంటే టైమింగ్ కంటే ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని క్వాలిటీ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తూ కూడా పడిపోతూ ఉంటాయి షేర్లు. అలాంటి స్టాక్స్ లో ఏమన్నా మనం కొనుక్కోవచ్చా, అక్యుములేట్ చేసుకోవచ్చా, ఇట్లాంటి ప్లానింగ్ చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి ఎవరికి తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ వరి అవడం అనవసరం. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు నరసరావుపేట నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సెంట్రల్ డిపాజిట్ సర్వీస్ లిమిటెడ్ సార్. ఓకే అండి, క్వశ్చన్ ఏంటండి? హలో, క్వశ్చన్ ఏంటండి? సిడిఎస్ఎల్ మీద అది 1900 మీద కొన్నారు సార్. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ అది రికవరీ ఇప్పుడు. అవునండి, 1200 దగ్గర స్టాక్ ఉందండి. సో ఇప్పుడే మనం డిస్కస్ చేస్తున్నాం, అంటే క్వాలిటీ నేమ్స్ మళ్ళీ రివర్స్ అయిపోతాయండి, అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. సో ప్రస్తుతం ఇది క్వాలిటీ కంపెనీ అండి, అంటే సిడిఎస్ఎల్ కి పెద్ద కంగారు పడాల్సిన కంపెనీ కాదు. కేవలం 2 కంపెనీలు మాత్రమే ఇండియాలో ఈ డిపాజిటరీ సర్వీసెస్ ఇస్తాయి. ఈ డిపాజిటరీ సర్వీసెస్ కేవలం స్టాక్ మార్కెట్ కి సంబంధించిన డిమాట్ అకౌంట్స్ కాకుండా భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ వాటిల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ మళ్ళీ కోలుకునే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్, అట్లీస్ట్ ఒక 6 months to 1 year ఉన్నట్లయితే మళ్ళీ స్టాక్ ఫాస్ట్ గా కోలుకునే ఛాన్స్ ఉంటుందండి. ప్రస్తుతానికైతే జనరల్ మార్కెట్ వీక్నెస్ తో పాటు స్టాక్స్ ఫాల్ అవడం చూసాము, మళ్ళీ కోలుకునే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు షేర్ మార్కెట్ ఎంటర్ అనుకున్నాం సార్. చెప్పండి. షేర్ మార్కెట్ ఎంటర్ అనుకున్నాం సార్. ఏ స్టాక్ కొనుక్కుంటే మంచిది ఇప్పుడు అడ్డాగా తయారు చేసుకోవడానికి? అంటే మీరు న్యూ ఇన్వెస్టర్ అయితే డైరెక్ట్ గా స్టాక్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు చిన్నగా కొద్ది అమౌంట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. అంటే మీరు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి, లేదా ఈక్విటీ అంటే ఈక్విటీ మార్కెట్స్ సంబంధించిన ఫండ్స్ అన్నమాట, ఈక్విటీ ఫండ్స్ వాటిలో పెట్టుకోండి. లాంగ్ టర్మ్ బాగానే ఉంటాయండి మ్యూచువల్ ఫండ్స్. కొత్తగా రావాల్సి వచ్చినప్పుడు మీకు కొంత అవగాహన తక్కువ ఉంటుంది ఏ స్టాక్ అనేది. అది కాక ఆ స్టాక్స్ మూవ్మెంట్స్, అంటే ఒకే రోజు మనం ఇప్పుడు ఎలాంటి సీజన్ లో ఉన్నామంటే స్టాక్స్ ఒకే రోజు 5% ఫాలో అవటము, 7% ఫాలో అవటం అలా చూస్తున్నాము కామన్ గా. కాబట్టి కొంచెం కంగారు పడే అవకాశం ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్ లో స్లోగా మీరు ఉన్న డబ్బుల్ని ఒకేసారి కాకుండా చిన్నగా స్టాక్ మార్కెట్ లో పెట్టుకున్నట్లయితే మీకు కొంత అవగాహన వచ్చిన తర్వాత స్టాక్స్ వైపు వెళ్ళొచ్చు. సార్ లాస్ట్ వీక్ మొత్తం అబ్జర్వ్ చేశారు కదా మార్కెట్ని, ఈ వీక్ ఎలా ఉండొచ్చు అంటారు వాటితో కంపేర్ చేస్తే? సో ఇది 9th డే అండి. జనరల్ గా 9th డే అనేది లాస్ట్ 5-6 years లో ఒక సందర్భంలోనే వచ్చినట్టు గుర్తు. సో 9 days ఫాలో అవటం అనేది రేర్ ఈవెంట్, అంటే ఇక్కడ ఆగిపోతుంది అనేది మనం తెలియకపోయినా ఎప్పటికప్పుడు రివర్సల్ అయితే మార్కెట్లోకి రావాలి. ప్రస్తుతానికి ఆ రివర్సల్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. వచ్చిన రోజు మాత్రం షార్ప్ రివర్సల్స్ వస్తాయండి, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు టైం ఇవ్వదు ఎవరికి ఎంట్రీ తీసుకోవడానికి కానీ ఎగ్జిట్ అవడానికి కానీ. సో కాబట్టి షార్ప్ రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఒక 30 to 40% రికవరీ రావాలంటే ఒక 300 to 400 points రికవరీ మన మార్కెట్ ఎనీ టైం అంటే ఈ వీక్ లో చూసే అవకాశం ఉంది. కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు లో అనేది ఒక పానిక్ అని చెప్పుకోవాలి. ఆ ప్రైస్ పాయింట్స్ కూడా కట్ అవుతుంటే అప్పుడు ఎవరైనా వీక్ స్టాక్స్ ఉంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి బిజినెస్ న్యూస్.